శుభాకాంక్షలు తెలియజేస్తాను. యోగ్ పత్రిక నడిపిస్తున్న బ్రదర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అభినందిస్తున్నాను. నా గత జీవితం ఏంటో ఒక 2 మాటల్లో చెప్తాను. అందులో నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో మరి చూశారు. కొన్ని కార్యక్రమాలు మా టీవీలో కూడా అయ్యగారు టెలికాస్ట్ చేశారు. నేనే ఆ కార్యక్రమాలను షూట్ చేయడం, ఎడిట్ చేయడం చేశాను. అయితే ప్రతి విషయంలో కూడా కాకినాడ, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు, పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చేసి అన్ని విషయాల్లో కూడా ముందుగా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తారు, ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి ఇక్కడ రాజు అనే కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఎంఎస్ఓ ఉన్నారో అతను కోటలరావు గారు అండి ఆయన పేరు. అతను ఫోన్ చేసి అడిగాడు నన్ను, రక్షణ టీవీ హైదరాబాద్లో ఇస్తున్నారు కదా, అది మా రాజమండ్రిలో కూడా కావాలి అని. నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఛానల్ నడిపించడమే కష్టం అవుతా ఉంది. నేను రాజమండ్రికి ఎట్లా ఇవ్వగలను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో దాని కొరకు అతను ఒక ప్రత్యేకమైన ప్రణాళికను చేసి ఇక్కడ నుండి నేను టెలికాస్ట్ చేయడానికి అవకాశం కల్పించాను. ఆ తర్వాత కాకినాడ, దాని తర్వాత విశాఖపట్నం, అట్లా స్టెప్ బై స్టెప్గా మేము ఈ ఛానల్ని పెనట్రేట్ చేస్తూ ఈ స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు మేము ఐపీటీవీ ద్వారా హైదరాబాద్ నుంచి అదొక స్పెషల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. అప్పటికి మాకు శాటిలైట్ పర్మిషన్ లేదు. కానీ దేవుడు ఆయన కృప ద్వారా ఆయన మమ్మల్ని ఎంచుకున్న విధానం చాలా గొప్పది. అయోగ్యుని, అపాత్రుని, ఎక్కలేని వాడిని నిజంగా చెప్పాలంటే నా జీవితంలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ విశ్వాసుల గృహంలో పుట్టిన తర్వాత దేవుడు లేడు అని నా నోటితో నేను మా తల్లిదండ్రులను హింసించిన రెండో కుర్రవాడిని. అదే కాకుండా హైదరాబాద్లో ఉంటే తిరిగి నన్ను పట్టుకుంటారు, వీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ నేను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి నేను విశాఖపట్నం వచ్చేయడం జరిగింది. విశాఖపట్నంలో అక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటూ నా ఇష్టారాజ్యంగా, నాకు ఇష్టం వచ్చినట్లుగా, నా కోరిక మేరకు నేను అక్కడ జీవిస్తా, సినిమాల్లో మరి పనిచేస్తూ ఉన్నాను. సినిమా షూటింగ్స్ అన్నీ కూడా బాంబే ఆ ఏరియాలో, లేకపోతే నేను హిందీ మూవీస్ ఎక్కువ చేశాను. సో ఆ ఏరియాలో తిరగడం, అక్కడ చేయడం జరుగుతూ ఉండేది. వచ్చేసి ఉండేప్పుడు మాత్రం విశాఖపట్నంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఫోన్, ఈవెన్ సెల్ ఫోన్ కూడా క్యారీ చేసేవాడిని. సెల్ ఫోన్ ఉండేది నా దగ్గర, సెల్ ఫోన్లో సిమ్ పెట్టేవాడిని కాదు. ఎందుకంటే ఎవరికి దొరకొద్దు అన్న ఉద్దేశం మీద నేను అట్లా పెట్టుకుని ఉంటాను. ఆల్మోస్ట్ 2 years ఇంటికి దూరంగా ఉంటూ నేను ఉంటున్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను ఒక హోటల్ రూమ్లో దేవుడు దర్శించారు. అప్పటి వరకు షూటింగ్స్లో ఎన్నో మెలకువలు నేర్చుకొని సాహసించి వేరే కెమెరామెన్స్ ఎవరు చేయని ఫీట్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్న ఆ తరుణంలో అప్రిషియేట్ చేయడం, ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మా టీవీలో వచ్చింది. అప్పుడు కెమెరామెన్ బెన్హార్ గారు ఈ రకంగా చేశారు, ఆ రకంగా చేశారు, హెలికాప్టర్లో షూటింగ్స్, మరి లారీలకు ఎదురుగా పరిగెత్తడం, రైల్వే వీల్స్కి ఏదో షీట్ కట్టుకొని చేస్తూ ఉన్నాడు, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఆ రకంగా ఈ అబ్బాయి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అప్రిషియేషన్. ఆ విపరీతమైన పేరు రావడం, ఆ తర్వాత డైరెక్టర్స్ కూడా నేను అడ్వైజ్ ఇచ్చే స్థాయికి నేను వచ్చేసాను. ఎందుకంటే నాతో ఎవరు లేరు, ఆలోచిస్తే ఒక షూటింగ్స్ వాటి గురించి తప్ప ఇంకా వేరే బాధ్యత లేదు, అన్ని మర్చిపోయి ఉన్నాను. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పేరు ప్రఖ్యాతల కొరకు పాకులాడుతున్న ఆ సమయం అన్నట్టు. ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. ఒక టీవీ ఛానల్ ఓనర్గా దేవుడు చేశాడు.
ఒకరోజు షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత విశాఖపట్నం అంటే మారిషస్ నుంచి విశాఖపట్నం వచ్చాం. విశాఖపట్నంలో షూటింగ్ చేసిన తర్వాత చాలా ఖరీదైన షూటింగ్ చేసాం. అప్పుడు చాలా ఖర్చు పెట్టి ఆ రోజు వాళ్ళు సముద్రం లోపల ఒక చిన్న అద్దం షీట్స్ పెట్టి వాటి మీద మనుషులు నిలబడేటట్టుగా యేసుప్రభు నీళ్ళలో నడిచాడు అని ఏదైతే ఉందో అది కూడా కరుణామయుడు చేశారు వాళ్ళు. అద్దం కింద ఉంటుంది, మీద నీళ్ళు ఉంటాయి, దాని మీద నడుస్తూ ఉంటాయి. ఆ రకంగా నేనేం చేశానంటే మొత్తం గ్లాస్ వేసేసి దాని మీద షూటింగ్ చేశాను. ఆ రోజు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు, చాలా మంచి టెక్నాలజీ ఉపయోగించావు అని చెప్పి ప్రశంసిస్తున్నారు. ఆ రోజు రాత్రి భోజనానికి రాకముందు ఆ రోజు మరి అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎవరి రూమ్లకు వారు వెళ్ళిపోయేసి తిరిగి మళ్ళీ వచ్చి భోజనం దగ్గర కలుసుకుందాం అనుకుని బయటకు వెళ్ళి రూమ్స్కి వెళ్ళిపోయాం. రూమ్ వెళ్ళగానే నాకు అలవాటు ఏంటంటే CNN న్యూస్ లేకపోతే ఏదో ఇంగ్లీష్ న్యూస్ పెట్టుకుందాం అని చెప్పేసి మామూలుగా ఏదో న్యూస్ చూసే అలవాటు. ఆ రోజు CNN పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాం. బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని బయటకు వస్తున్నాను. అది బాత్రూంలో నుంచి బయటకు వచ్చే సమయంలో ఎదురుపెట్టి ఎక్కడున్నావో అక్కడే ఆగిపో అని చెప్పేసి ఒక స్వరం నిలబడతాం. ఏంటి అసలు పెట్టిన ఛానల్ తప్ప లేకపోతే ఏమవుతుంది అనేది నాకు అర్థం కాదు. కానీ దేవుడు అద్భుతంగా ఆ రోజు బిల్లీ గ్రహాం గారి కొడుకు ఫ్రాంక్లిన్ గ్రహాం గారు, బిల్లీ గ్రహాం గారికి ఆరోగ్యం బాగలేనందు కారణాన వాళ్ళు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఆ రోజు వాళ్ళ కూతురుతో కొడుకుతో. తర్వాత ఈ మినిస్ట్రీని ఎవరు కొనసాగిస్తారు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు నచ్చిన వాక్యము మీ తండ్రి దగ్గర ఏంటి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకు చెప్పిన ఆ సందేశాన్ని అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేస్తున్న ఆ సందేశాన్ని వినిపించడం జరిగింది. ఆ సందేశంలో నీ యవన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండేది, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకోను అని నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. నేను కెమెరామ్యాన్, నా దృష్టి యొక్క ఇష్టం చొప్పున నేను చేస్తున్నా ఈ పాపం నేనొక్కడనే కాదు లోకానికి అంతటికి చూపిస్తా ఉన్నాను అని అప్పుడు ఒప్పించబడి అదే రోజు నేను తిరిగి ఇంటికి వెళ్తే ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాలేదు, కానీ వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నాను. కిందకి వెళ్ళిపోయి భోజనం దగ్గర చెప్పాను. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు కాబట్టి నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ రోజు ప్రొడ్యూసర్ నన్ను తిట్టాడు చాలాసేపు. సమస్య లేదు, ఇంకా నేను ఉండనండి, మీరు కోర్టులో కేసు వేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం ఉండని వెళ్ళిపోతున్నాను. అగ్రిమెంట్ చేసాము షూటింగ్ చేయడానికి. సో అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంకా క్యాన్సిల్ కాదు ఇంకా ఏదో వెళ్ళిపోయాను అట్లే. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఎవరు కూడా నన్ను ఎటువంటి ప్రశ్న అడగకుండా రాగానే ఇంట్లోకి పిలుచుకొని మోకాళ్ళు వంగి అందరు కలిసి ప్రార్థన చేసి నన్ను ఒక సభ్యునిగా చేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైనా చెప్పగలిగితే నేనే చెప్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అని ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. నా జీవితం ఎట్లా ఉండింది అని అంటే మీరు ఏదన్నా సినిమా చూసుకోండి, ఆ సినిమాలో నా ఒక జీవిత చరిత్ర ఉంటుంది. అలాంటి జీవితం జీవిస్తా ఉన్న సమయంలో దేవుడు పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుతో కొంత ఎక్విప్మెంట్ కొనుక్కొని ఆ ఎక్విప్మెంట్తో మరి నేను కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు మా దగ్గర ఉన్న ఇంకొక డెక్కన్ క్రానికల్లో జనరల్ మేనేజర్గా ఉన్న విజయ్ కుమార్ గారితో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ అనుకోకుండా ఆ జనరల్ మేనేజర్ గారు ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఈ ఎక్విప్మెంట్ నాది కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు వరకు ఉన్నవన్నీ కూడా మొత్తం అన్నీ వెళ్ళిపోయాయి. సినిమాల్లో నుంచి వచ్చిన ప్రతిది కూడా తిరిగి దేవుడు తీసుకుంటాం. ఉచితంగా వచ్చింది ఉచితంగా పోయింది. నా కష్టారితం అంతా కూడా నా కష్టారితం అనవసరమైన దానికి కష్టం ఏదైతే చేశానో అదన్నీ కూడా ఆ రోజు వెళ్ళిపోయాను. తిరిగి ఓ 30 రూపీస్ కొరకు నేను ఒక డైలీ వేజెస్గా
పనిచేసి పిల్లల్ని పోషించుకునే స్థాయికి తిరిగి వెళ్ళిపోయాను. అతి తొందరలోనే తిరిగి దేవుడు మళ్ళీ కెమెరా ఒకటి కొనడానికి, ఆ తర్వాత కార్యక్రమాలు చేయడానికి చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మంచి స్పీకర్స్ దొరకడం, ఆ తర్వాత వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నా గొప్పతనాన్ని నేను ఎప్పుడు చెప్పుకోవాలని అనుకోలేదు. నేను అసలు గొప్పవాని కాదు. కాకపోతే దేవుడు నా పట్ల చేసిన మేలు ఏంటంటే, నేను ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశను దేవుడు ఎప్పటికప్పుడు చూపిస్తూ ముందు కొనసాగింపజేస్తున్నాడు. ఎందుకంటే ఛానల్ పెట్టాలని ఆ ఆలోచన నాకు లేదు, కానీ యెరూషలేం వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు ప్రవచనం ఇచ్చాడు, నువ్వు ఒక ఛానల్ ఓనర్ అవుతున్నావు అని చెప్పాడు. ఆశ్చర్యమైంది. నా దగ్గర ఇజ్రాయెల్ రావడానికే డబ్బులు లేవు, కష్టపడి వచ్చాను నేను. ఛానల్ ఓనర్ అంటున్నాడు ఈయన, ఏంటి అని. కానీ దేవుడు ఆ మాట నిజం చేశాడు, దైవజనుల మాట నిజమైంది. తిరిగి మళ్ళీ యెరూషలేం వెళ్ళాను. అక్కడ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాలు, అంటే 2 years ఛానల్ స్టార్ట్ అయిపోయినప్పుడు అయిన తర్వాత రీసెంట్గా అంటే 8 months బ్యాక్ వెళ్ళినప్పుడు సీనాయి పర్వతం మీద, ప్రభువా మరి నీ వెనుకున్నప్పుడు ఎందుకు ప్రభువా, మరి ఏ రకమైన జ్ఞానం లేని వాడిని లేదా మోషే విషయంలో మాట మాంద్యం కలిగిన వాడిని ఎందుకు ఎన్నుకున్నావు, నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ కూడా నన్ను ఎన్నుకున్నావు, నీ ఉద్దేశం ఏంటి? నేను వాక్యం బోధించలేను, లేకపోతే సువార్త ప్రకటించడానికి ఏ రకంగా కూడా నేను అర్హుని కాదు కదా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా? దేవుడు ఎన్నుకునే పరిస్థితులు అవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. పలానా దగ్గర కట్టబడిన గాడిద ఉన్నది తీసుకుంటామని చెప్పాడు. ఆ గాడిదకు తెలియదు ఆ రోజు వరకు. ఆ రకంగా నా జీవితంలో కూడా దేవుడు ఆ రకంగానే ఎన్నుకున్నాడు. దాని మీద ఎక్కి మీరందరూ స్వారీ చేయడానికి, వాక్యం చెప్పడానికి అవకాశం. సో ఈ ప్లాట్ఫామ్ ని మీరందరూ ఉపయోగించుకొని సువార్త చెప్పడానికి మీరు వాడని. ఏ రకంగా కూడా ఇది బిజినెస్ కాదు. అయితే గవర్నమెంట్కి మనం కట్టాల్సిన డబ్బులు అదొక్కటి లేకుంటే అసలు ఛానల్లో డబ్బులు అడిగేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది నేను ఆశించలేదు, ఊహించలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. ఇది ఈ బాధ్యతను క్రమంగా నిర్వర్తించడానికి మీరు అందరు ప్రార్థించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా స్టాఫ్ అందరి గురించి కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్టాఫ్లో ప్రతి ఒక్కరికి కూడా నాకు ఎలాంటి సాక్ష్యం ఉందో అలాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళే అనేకులు ఉన్నారు.